అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? హాయ్. హాయ్ దాదా కూర్చో. ఏంటి పాప, ఏంటి విశేషాలు? ఏముంటాయి, అంత నార్మలే. ఏంటి ఏదో తీవ్రంగా ఆలోచన చేస్తున్నావు? ఏమైందేంటి? నీకు గుర్తుందా? భలే ఉండేవి కదా అసలు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సబ్ టైటిల్స్ లేని జపాన్ సినిమా లాగా ఏం మాట్లాడుతున్నావే, అర్థమే కావట్లేదు. అబ్బా అదేనే, చిన్నప్పుడు మన అమ్మమ్మ సున్నుండలు చేసేది, గుర్తుందా? ఓ అదా, ఎందుకు గుర్తులేదు? ఫుల్గా నెయ్యి పోసి తినండి తినండి అని అమ్మమ్మ ఇస్తుంటే నేనైతే దగ్గర దగ్గర 10 సున్నుండలు లాగించేసేదాన్ని. గుర్తుందా నీకు? నాకైతే బాగా గుర్తుందే. నాకు ఇప్పుడు అవి తినాలని ఉంది. ఇప్పుడు నీకు సున్నుండలు చేసి ఇవ్వడం కోసం పైనుంచి కిందకి రావడం కష్టమేమోనే. ఏదో ఒక స్వీట్ షాప్ లో ఉంటాయి, తెప్పించుకో. లేదు లేదు, అందరూ అసలు క్వాలిటీయే మెయింటైన్ చేయరు, ప్యూర్ ఘీ అస్సలే ఉండదు. ఓ అంతే కదా, అంటే నీకు క్వాలిటీగా అచ్చు అమ్మమ్మ చేసినట్టుగా సున్నుండల టేస్ట్ ఉండేలాగా అలాంటి ప్లేస్ కావాలి, అంతేనా? దానికి ఎందుకే అంత టెన్షన్, నేను చెప్తా కదా. ఆలివ్ మిఠాయి క్వాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్, టేస్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ అనుకో. నీకు డెఫినెట్ గా నచ్చుతాయి, ఒకసారి ట్రై చేయి. నేను ఇప్పుడే వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఇప్పుడు నేను రానులే కానీ నాకు చాలా పని ఉంది, కానీ నువ్వు మాత్రం వచ్చేటప్పుడు నాకు తీసుకురావడం మర్చిపోవద్దు. ఆలివ్ మిఠాయి దగ్గర నీకు. సరే తెస్తాలే, బాయ్ బాయ్. మొత్తానికి కూకట్పల్లి 9th ఫేజ్ లో ఉన్నటువంటి ఆలివ్ మిఠాయి షాప్ కి అయితే వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా స్వీట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చూసేస్తాను. సున్నుండలు తీసుకోవాలి కదా, పదండి పదండి. స్వీట్ వెల్కమ్ కూడా, కాసేపు టేస్ట్ చేసేస్తాను అన్ని. వావ్, యమ్మీ యమ్మీ రస్మలై, గులాబ్ జామ్, హై బక్లావా, పూతరేకులు, బెల్లంవి, డ్రై ఫ్రూట్స్వి, పంచదారవి. ఓ మై గాడ్, ఎన్ని రకాలు ఉన్నాయో. బందర్ లడ్డు, పన్నీర్ జిలేబీ, అన్నమయ్య లడ్డు, మలై కాజా, కోవా బాదుషా, డ్రై ఫ్రూట్ కలాకండ్, ఎన్ని స్వీట్లు ఉన్నాయో. ఏంటండి ఎక్కడ విన్నా ఆలివ్ పేరే వినిపిస్తుంది. ఆలివ్ 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 స్వీట్స్ వెరీ స్పెషల్ అని చెప్తున్నారు, అంటే మంచి క్వాలిటీ స్వీట్స్ ఉంటాయని. అవి చూద్దామని ఇక్కడికి వచ్చేసాను. ఈవెన్ నా చెల్లెలు కూడా నాకు సజెస్ట్ చేసింది ఒకసారి వెళ్ళి చూడమని. అసలు ఏంటి స్పెషల్ ఇక్కడ, సిగ్నేచర్ స్వీట్ ఏంటి ఆలివ్లో? ఇక్కడ అన్నీ కూడా మంచిగా ప్యూర్ గీ స్వీట్స్ అండి, అన్ని రుచికరమైన స్వీట్స్ ఉంటాయి. దీంట్లో మాకు మెయిన్ ఈ మోతిచూర్ లడ్డు మంచి ఫేమస్ అండి. అలాగే పన్నీర్ జిలేబీ, బందర్ లడ్డు, మోతీ శాండ్విచ్, మిల్క్ మైసూర్ పాకు, ఆలిక్స్ మైసూర్ పాకు, కోవా బాదుషా, మలై కాజా, ఇటువంటి చాలా రకాల స్వీట్లు ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది రుచి చూసి మీరే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఎందుకన్నా మీరు అలా చెబుతూ ఉంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. అసలే స్వీట్స్ ప్రియులో మేము. ఒక స్వీట్ అయితే ప్రస్తుతం టేస్ట్ చేస్తాను. మీరు అన్నట్టుగా అంటే క్వాలిటీ విషయం కావచ్చు, మొత్తం ప్యూర్ ఘీ అంటున్నారు, ఘీతో తయారు చేసినవి. ఒక టేస్ట్ చేస్తాను ఫస్ట్, తప్పనిసరిగా. ఆ తర్వాత మిగతా అన్ని టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏ టేస్ట్ చేద్దాం. అట్రాక్టివ్గా కనిపించింది మలై కాజా. ఒకసారి తిని చూద్దాం ఎలా ఉంటుందో. 1 మలై కాజా. అసలు తిన్నట్టే లేదే, ఇంకొకసారి ట్రై చేద్దాం. సూపర్, ఎంత సాఫ్ట్ ఉందో, చాలా బాగుంది. ఇంకొకటే టేస్ట్ చేస్తా, ఇంకా చూడాలి కదా. లైన్గా ఒక్కొక్కటి చెప్పేద్దాం. ఇందాక స్పెషల్ పన్నీర్ జిలేబీ అన్నారు కదా, అది కూడా ట్రై చేద్దాం. జిలేబీ కామన్ ఏమన్నా తింటాం, బట్ పన్నీర్తో చేసిన జిలేబీ ఇది. మళ్ళీ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను, డిఫరెంట్. నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్కసారి మనకి స్వీట్ తినగానే అమ్మో ఓవర్ స్వీట్ అయిపోయిందని అనుకుంటాం, ఎక్కువగా జిలేబీ, జాంగ్రీ లాంటి విషయాలు. బట్ పన్నీర్ జిలేబీ ఎంత తిన్నా మీకు అసలు ఆ ఫీలింగే రాదు, ప్రత్యేకించి ఆలివ్ మిఠాయిలో. సో టేస్టీ. బందర్ స్పెషల్స్ అయిన బందర్ లడ్డు, బందర్ హల్వా ఇక్కడ చాలా చక్కగా
చక్కగా మంచి క్వాలిటీగా దొరుకుతాయండి. మీకు ఎవరికైనా కావాలంటే కూడా పర్చేస్ చేయొచ్చు. లేట్ చేయకుండా ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. బందర్ హల్వా, ఎస్, మంచి నేతి వాసనతో గుమగుమలాడిపోతుంది. జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ బాగా తెలుస్తున్నాయి. సో ఎమ్మీ అండి, ఎంత బాగుందో క్వాలిటీ అయితే. యాక్చువల్గా ఈ స్టోర్ని ప్రారంభించింది ఎవరో తెలుసా? ఆలివ్ మిఠాయి. మిఠాయి అంటేనే ఆలివ్ మిఠాయిని స్టార్ట్ చేసింది దొరరాజు గారండి. వారిది మచిలీపట్నమే. ప్రత్యేకంగా చెప్పాలి, వారు చేసే హెల్పింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. కూడా నేను కొన్ని వీడియోస్ ఎప్పుడైతే ఆలివ్ మా సిస్టర్ ఇలా చెప్పిందో నాకు, నేను సెర్చ్ చేశాను అసలు ఎవరు ఏంటి ఎప్పటి నుంచి ఉంది ఈ స్టోర్ అని చెప్పి. చిన్న స్టోర్తో స్టార్ట్ చేశారండి హైదరాబాద్లోనే. ఇప్పుడు 20 బ్రాంచుల దాకా ఎదిగింది ఆలివ్ మిఠాయి. అండ్ దాంతోపాటుగా చెప్పుకోవాలి, 10th క్లాస్ చదివే పిల్లలకి వారు ప్రత్యేకంగా అప్రిసియేషన్ ఇస్తూ క్యాష్ ప్రైజ్ కూడా అందించడం కావచ్చు. ఇవి చాలా గొప్ప విషయాలు. ఇవన్నీ పక్కన పెడితే చిన్న స్టోర్తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇన్ని బ్రాంచ్లు ఎలా ఎదిగారంటే వాళ్ళు పాటించేటువంటి విలువలు అని చెప్తారు. బిజినెస్లో ఖచ్చితంగా విలువలు ఉండాలనేది అందరి మాట. దొరరాజు గారిది ఒక ఇంటర్వ్యూ చూశానండి. అందులో ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నెంబర్ 1 క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ని మా స్వీట్స్లో మేము యూజ్ చేస్తాము అని. చూడగానే మీకు ఆ క్వాలిటీ అర్థమైపోతుంది. అంటే కళ్ళతోనే చెక్ చేసి చెప్పేయచ్చు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని. ప్యూర్ ఘీ యూజ్ చేస్తారని ఇక్కడికి వచ్చి చూశాక నాకు అర్థమైంది. బట్ ఆయన మాటలు విన్నాక అనిపించింది ఎంత విలువలతో బిజినెస్ చేస్తున్నారని. ఇంకొక మాట కూడా చెప్పారండి, స్వీట్స్ ఒకవేళ ఆ రోజు అమ్ముడవ్వకపోతే ఆ స్వీట్స్ని పడేస్తాం, కానీ పాడైపోతాయని లేకపోతే డేట్ అయిపోయినా కూడా జనాలకు అంటగట్టేయలేను నేను. ఎందుకంటే ఆ క్వాలిటీని నేను ఇన్నేళ్లుగా మెయింటైన్ చేస్తూ వచ్చినాను కాబట్టి ఇవాళ ఈ స్టేజ్లో నిలబడ్డాను అన్నారు ఆయన. నిజమే కదా ఆ మాట. ఒక బిజినెస్ చేసినప్పుడు మనం ఆ విలువల్ని ఎప్పుడూ దాటి వెళ్ళకూడదండి. అది అలా మెయింటైన్ చేస్తే ఇంత బాగా ఎదుగుతారన్నమాట. ఆలివ్ మిఠాయిలో ప్రత్యేకంగా గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఉందండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. మనకి ఏ స్వీట్ కావాలన్నా కూడా డ్రై ఫ్రూట్స్ ఆర్ మీకు ఇష్టమైన స్వీట్స్ని చక్కగా అలా ప్యాక్ చేసి గిఫ్ట్ హ్యాంపర్ లాగా కూడా ఇవ్వచ్చు మనకు కావాల్సిన వాళ్ళకి. అంతేకాదు హౌస్ వార్మింగ్ కానీ లేకపోతే ఏమైనా పెళ్లిళ్ళ సందర్భాల్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగినప్పుడు కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, అలా మీ పేరు మీద కస్టమైజ్ చేసి మరీ ఇస్తారు. నేమ్ ప్రింట్తో సహా వస్తుంది. ఇలాంటి అవకాశం మనకి ఆలివ్ మిఠాయిలో ఉంది. ఆలివ్ మిఠాయిలో కేవలం స్వీట్సే కాదండి, నమ్కిన్ కూడా చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విభాగం అంతా వాటికి సంబంధించిందే. రావడమే మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. స్వీట్స్ ఆబ్వియస్లీ ఇక్కడ బాగుంటాయి, దాంతోపాటుగా హాట్ కూడా. చేతి చెక్కలు ఉన్నాయి, కొంచెం మనకి వెరైటీగా అనిపిస్తాయి. కారపు గవ్వలు కావచ్చు, జీడిపప్పు పకోడీ కానీ, దాంతోపాటుగా గవ్వల్లోనే 2-3 రకాలు ఉన్నాయి. అలాగే వెన్న మురుకులు, అప్పాలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు కావాలంటే వచ్చినప్పుడు డెఫినెట్గా హాట్ కూడా ట్రై చేయండి ఆలివ్ మిఠాయి. ఆలివ్ మిఠాయిలో పచ్చళ్ళు, పొడులు కూడా చాలా ఫేమస్ అండి. ఇదిగో చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో. ఉదాహరణకి చెప్తాను, వెల్లుల్లి కారం పొడి. జస్ట్ కారపొడి అలా వేసుకుని, ఇడ్లీలు వేసుకుని, నెయ్యి దానిపైన వేసుకుని అద్దుకుని తింటే నెక్స్ట్ లెవెల్. ఇలాంటివి చాలా అంటే మంచి టేస్ట్ ఉంటాయి. ఫస్ట్ మనం ఎన్ని రకాల పొడులు మనం బయట చూస్తూనే ఉంటాం, కానీ ఆలివ్లో ప్రత్యేకత ఏంటంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాడే విధానం కానీ, తయారు చేసే విధానం ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. ఫస్ట్ క్లాస్ అంటే నెంబర్ 1 క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. రైట్, పొడులు ఉన్నాయి. ఇగో ఇవన్నీ పచ్చళ్ళు చాలా అరుదుగా, అంటే మనం ఇంట్లో చేసుకోలేము కొన్ని పచ్చళ్ళు. అలాంటివి మనకి మంచి క్వాలిటీ ఉన్నాయి ఎక్కడ దొరుకుతాయి అంటే వచ్చేసేయండి. ఆలివ్లో అయితే మీకు పండు మిర్చి, అలాగే పచ్చిమిర్చి, చింతకాయతో చేసినవి, ఇలా మనకి డిఫరెంట్గా అనిపించినవి మనం ఇంట్లో చేసుకోలేని వెరైటీస్ ఏమైనా కావాలంటే ఇక్కడ మీకు హ్యాపీగా దొరికేస్తాయి, పర్చేస్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆలివ్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. మన ఇష్టం, మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్. కొంతమందికి జీడిపప్పు ఎక్కువగా తీసుకెళ్తుంటారు, కొంతమంది గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు డ్రై ఫ్రూట్స్ని. అలా మీకు గిఫ్ట్ హ్యాంపర్ లాగా కావాలన్నా కూడా ఇక్కడే కస్టమైజ్ చేసి ఇస్తారు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ చక్కగా చాక్లెట్స్ కావచ్చు, ఇవన్నీ వేస్తారు. లేదు డ్రై ఫ్రూట్సే కావాలంటే మీకు ఇక్కడ అంటే గిఫ్ట్ హ్యాంపర్కి ఇవ్వడానికి ప్యాకింగ్ కన్నా ముందు ఎలా ఉంటుంది, ఒక ప్లేట్ కానీ లేకపోతే ఒక బౌల్ టైప్లో ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారా. అయితే సిల్వర్ అదర్వైజ్ గోల్డ్ ఏదైనా మన ఆప్షన్ని అలా తీసుకుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటి నిండా చక్కగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి మనకి కావాల్సినట్టుగా ప్యాక్ చేసి మనకి ఇస్తారనమాట. అలా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. బక్లావా కూడా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో.
భలే లేయర్స్గా ఉంటుంది కదండి, బాగుంది టేస్ట్. బగ్లావాలోనే మీకు 10 రకాలు ఉన్నాయండి ఇక్కడ. కొంచెం సైజెస్లో డిఫరెన్స్ ఉన్నాయి. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పులతో ఉన్నాయి డ్రై ఫ్రూట్స్లో ఒక రకం, కొన్ని ఏమో పిస్తాతో ఉన్నాయి. ఇప్పుడు నేను తిన్నదేమో బాదం పప్పు. అమ్మయ్య, మొత్తం ఈ స్వీట్స్తోనే నా కడుపు నిండిపోయింది. మర్చిపోయాను, ఇంతకీ నేను వచ్చింది ఓ గాడ్ సున్నుండల కోసం కదా. రండి, సున్నుండలు అక్కడ ఉన్నాయి. ఇందాక ఒకసారి అలా ఒక లుక్ వేశాను, తీసుకుందాం పదండి. ఆలివ్ మిఠాయి వారి నేతి బెల్లం సున్నుండ టేస్ట్ చూద్దాం. అచ్చు అమ్మమ్మ చేసినట్టున్నాయేంటి? అమ్మమ్మ, నువ్వు కానీ మళ్ళీ పుట్టి ఇక్కడ ఏమైనా వర్క్ చేస్తున్నావా ఏంటి? ఎవరైనా వింటారేమో. తినే కొద్దీ తినాలనిపిస్తాయి. మా చెల్లి అంది కానీ అది మాత్రం నిజమండి. అమ్మమ్మ టేస్ట్ ఇక్కడైతే ఉంది. నాకైతే అదే అనిపించింది. నాకైతే మా అమ్మమ్మ గుర్తొచ్చింది అంతే. ఇంత మంచి సువాసన వస్తుందో, నేతి వాసన. ఇంకా లేట్ చేయొద్దు, అసలు వచ్చిందే సున్నుండల కోసం కాబట్టి ఒక 2 కేజీలు సున్నుండలు ప్యాక్ చేయరా. అండ్ అలాగే ఈ తిన్నవాటన్నిటికీ బిల్ ఎంత అయిందో అది కూడా ఇచ్చేయండి. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఓకేనండి, నా స్వీట్ షాపింగ్ అయితే అయిపోయింది. మొత్తానికి నాకు కావాలనుకున్న సున్నుండలు అయితే చక్కగా ఓ 2 కేజీలు తీసేసుకున్నాను. ఇలాంటి అద్భుతమైన వెరీ టేస్టీ స్వీట్స్ అన్నీ కూడా మీకు ఆలివ్లో దొరుకుతాయి. ప్రస్తుతం నేను వచ్చిందైతే కుకట్పల్లి ఫేజ్ 9లో ఉన్న స్టోర్ అండి. ఇలాంటి బ్రాంచెస్ హైదరాబాద్ వ్యాప్తంగా, అంటే ఈ ట్విన్ సిటీస్ పరంగా చూసుకుంటే మొత్తం 20 బ్రాంచ్లు ఉన్నాయి. మీ దగ్గరలో ఎక్కడుందో ఒక్కసారి సెలెక్ట్ చేసుకునే మ్యాప్లో వెళ్ళిపోయి చక్కగా మీకు కావాల్సిన స్వీట్స్ అన్నీ తీసుకోవచ్చు. ఆలివ్ మిఠాయి షాప్లో ప్రత్యేకంగా మీకు స్వీట్స్, నమ్కీను, డ్రై ఫ్రూట్స్, కస్టమైజ్ చేసిన గిఫ్ట్ బాక్సులు ఇవన్నీ కూడా దొరుకుతాయి. దాంతోపాటుగా పచ్చళ్ళు, పొడులు ఇవన్నీ ఉంటాయి. ఒకటేంటి, చాలా వెరైటీస్ దొరుకుతాయి. మీకు కావాల్సినవి లేట్ చేయకుండా వచ్చి చక్కగా మీ స్వీట్ షాపింగ్ని చేసేసుకోండి. బాయ్.